మీలాంటి సిన్సియర్ వర్కర్ని నేను ఇప్పటివరకు చూడలేదు. బాస్ రిక్వెస్ట్ చేస్తే బయటికి వెళ్ళడానికి ఒప్పుకోవడమే కాకుండా 1 డేలో పూర్తి చేయాల్సిన పనిని ½ డేలో పూర్తి చేసి బయటికి వెళ్లాలని మీరు నాకే గుర్తు చేశారు. హ్యాట్స్ ఆఫ్ సీత గారు. వెళ్దామా? హే 1 మినిట్. నాతో మీకు బయటికి రావడానికి ఏమి ఇబ్బంది లేదు కదా? పర్వాలేదు సార్. ఆర్ యు ష్యూర్? ష్యూర్. యప్. హే చైత్ర. సార్, ఎంత ఇంపార్టెంట్ వర్క్ అయినా సరే కాల్ చేసి డిస్టర్బ్ చేయొద్దు. ష్యూర్ సార్. యు క్యాచ్ మై పాయింట్? ఓకే సార్. గో. 1 మినిట్ సార్. నాని, నేను పని మీద బయటికి వెళ్తున్నాను. ఒక 2 గంటల్లో వచ్చేస్తాను. సరే వదినా. సార్, బయలుదేరదాం సార్. యా, పదండి. నాని గారు, ఒకసారి ఫైల్ చెక్ చేస్తారా? చేస్తా గానీ ఇంటికి వదిలేసారి కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పిన పని చేయడమే తప్ప ఏ పని మీద బయటికి వెళ్తున్నారని మనం పెద్దవాళ్ళని అడగగలమా? వాళ్ళ పర్సనల్ విషయాలు మనకు చెప్తారా? అది సరే గాని ఈ ఫైల్ చూడండి. ఏమైంది నాకు? దేవతలాంటి వదిన గురించి ఎందుకింత బ్యాడ్గా ఆలోచిస్తున్నాను? నిన్ననేగా నా అనుమానం ఎంత తప్పో తెలుసుకుని పశ్చాత్తాపడ్డాను. మళ్ళీ ఎందుకిలా? సార్ కూడా మంచి మనిషి. అసలు నా ఊహే తప్పు. ఏమే దాక్షాయిని, నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ లో చాలా పైకెదగాలని కలలు కంటున్నావు కదా? ఆ పనిచేసే వాళ్ళని చాలా సార్లు టీవీలో చూశాను. వాళ్ళు రకరకాల బట్టలు, కళ్ళు జిగేల్మనే బట్టలు వేసుకుంటారు కదా. అలాంటివి నీకూడా ఇప్పుడు అవసరం. కొనిపెట్టమని నీ మొగుడిని అడగలేదా? కాస్త గట్టిగానే అడిగానత్తయ్య. నేను చీరలు కొనాలి, ఇంటి ఖర్చులకి వాడాలి అని ఆయనకి చెప్పాను. ఆయన నాకు గట్టిగానే చెప్పేశారు. ఒసే పిచ్చిదానా, మగాళ్ళు నీళ్లలాంటి వాళ్లే. గ్లాసులో పోసుకొని తాగితే దాహం తీరుస్తారు, ప్రవాహానికి ఎదురెళ్తే మనల్నే ముంచేస్తారు. వాళ్లనెలా వాడుకోవాలనేది మన ఆడవాళ్ల చేతిలోనే ఉంటుంది. మనకు కావాల్సింది వాళ్ల నుంచి దక్కించుకోవాలంటే నోరుంటే సరిపోదే, లౌక్యం ఉండాలి, సాధించుకునే విధానం తెలియాలి. నేను కూడా అదే రామరాజు శంకర్ దగ్గర నుంచే కదా చీరలకు డబ్బు తెచ్చాను. నీకివ్వనన్న వాళ్లే కదా నాకిచ్చింది. అది తెలుసుకుని మసలుకోవే కోడలి పిల్ల. ఇదిగో దాక్షాయిని, మనం షాపింగ్కి వెళ్తున్నామని రామరాజు పెళ్ళానికి ఫోన్ చేసి చెప్తాడు. నాకొక మాటైనా చెప్పలేదని మీ అక్క గగ్గోలు పెడుతుంది. ఆ చిన్న మాట మనం ఎందుకు కనిపించుకోవడం? ఒకసారి ఫోన్ చేసి ఆవిడ్ని కూడా రమ్మను. ఎందుకొచ్చిన తలనొప్పి? అలాగే అత్తయ్య.
ఎత్తట్లేదు అత్తయ్య. ఇంకోసారి చెయ్యి. మళ్ళీ ఎత్తట్లేదు అత్తయ్య. పని లేకుండా నానిగాడు ఉంటాడు కదా, వాడికి చెయ్యి. దాక్షాయణి వదిన ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి? ఇటీవ మాట్లాడతాను. ఎందుకు చేస్తుంది? హలో, ఏరా నాని, మీ పెద్దొదిన ఆఫీస్లో ఉందా? నిన్నేరా. ఇప్పుడెలా? రే నాని, నిన్నేరా. ఆ, 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 ఆ పెద్దమ్మ, వదిన మీటింగ్లో ఉంది. ఆ విషయం ఏంటో చెప్పండి, నేను చెప్తాను. నేను మీ చిన్న వదిన కలిసి షాపులో చీరలు కొందామని టౌన్కి వస్తున్నాం. సీతని అక్కడికి రమ్మని చెప్పు. మర్చిపోద్రోయ్, తొందరగా చెప్పు. ఆ, ఆ, సరే పెద్దమ్మ, చెప్తాను. చైత్ర గారు, నాకు కాస్త అర్జెంట్ వర్క్ ఉంది. ఒక 1 అవర్ పర్మిషన్ కావాలి. ఓకే. థ్యాంక్ యూ. రండి సీత గారు. ఎక్స్క్యూజ్ మీ, శారీ సెక్షన్ అక్కడ. రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి. థ్యాంక్ యూ. మీ ఆవిడ రంగు, రూపం, ఎత్తు ఎలా ఉంటారో చెప్తే అందుకు తగ్గట్టు శారీ సెలెక్ట్ చేస్తాను సార్. మీకు నచ్చింది మీరు తీసుకుంటే నా భార్యకు తీసుకున్నట్టే. ఐ మీన్ రంగు, రూపం, ఎత్తు, కట్టు, బొట్టు తను కూడా చాలా వరకు మీ పోలికతోనే ఉంటుంది. ఆల్మోస్ట్ మీలాగే ఉంటుంది. అందుకే మిమ్మల్ని నాతో తీసుకురావడానికి కష్టపడి ఒప్పించాను. యు క్యాచ్ మై పాయింట్? రండి సార్. కూర్చోండి. మేడం, ఎలాంటి శారీస్ చూపించమంటారు? పట్టు శారీస్ చూపించండి. సింపుల్గా ఉండేవి. ఆ బ్లూ కలర్ చూపించండి. అదే. ఇంకొకటి
ఈ శారీ చూడండి, చాలా బాగుంది సార్. మీకు నచ్చితే నాకు ఓకే. అలాగే ఆ శారీ చూపించండి. ఇదేలా ఉంది సార్? ఇంకొకటి ప్లీజ్ చూడండి. ఆ కలర్ చూపించండి. ఈ కలర్ కాంబినేషన్ మీకు చాలా నచ్చుతుంది సార్. ఇది చాలా బాగుంది. ఏమే దాక్షాయిని, సీత మహాగొడుసుది. మనిషిని నేనెదురుగా ఉంటే ఎక్కడ లేని ప్రేమాభిమానాలు ఒలకబోస్తుంది. కంటి నుంచి మాయమైతే చాలు, నా ఊసే పట్టదు. అది బాగా తెలుసు కదా అత్తయ్య. తెలుసు తెలుసు, ఇప్పుడిప్పుడే నాకు బాగా తెలుస్తోంది. అరే, పెద్దది ఇంటికొచ్చేడిసింది, ఓ 4-5 చీరలు కొనేద్దామని పెద్ద కొడలుగా బాధ్యత లేకపోయే. కనీసం నేను ఫోన్ చేసి షాపుకి రమ్మంటేనైనా పెద్దరికాన్ని బాధ పెట్టకూడదని పరిగెత్తుకు రావాలన్న ధ్యాసైనా ఉండాలి కదా. అక్కకి రావడం ఇష్టం లేకనే మనల్ని అవాయిడ్ చేస్తున్నట్టుంది అత్తయ్య. పదండి, మనమే కొనుక్కుందాం. రారా. చిన్నదినా. రే నాని, నువ్వొచ్చావేంట్రా? మీ వదినేది? షాప్ బయట ఉందా నాని? లేదొదినా, వదిన ఆఫీస్లో ఉంది. ఆఫీస్లో ఉండడం ఏంట్రా? నేను రమ్మన్నానని చెప్పలేదా? చెప్పాను పెద్దమ్మా, కాకపోతే ఈరోజు వదినికి ఆఫీస్లో చాలా హెవీ వర్క్ ఉంది. మా ఎండీనేమో చాలా స్ట్రిక్ట్. వర్క్ ఫినిష్ అవ్వకుండా బయటకు వస్తే మళ్ళీ వదినే అంటాడు. అందుకనే మీకు తోడుగా ఉండమని నన్నే ఇక్కడికి పంపించింది వదిన. ఏం కలికాలమో ఏమో. మా రోజుల్లో అయితే పెద్దవాళ్ల గౌరవం ఇచ్చిన తర్వాతనే ఉద్యోగాలైనా ఊళ్ళేలడమైనా. ఏం చేస్తాం, రోజులలా అయిపోయాయి. పదండి పదండి, షాపింగ్ చేద్దాం. బాబు, సారీ సెక్షన్ ఎక్కడ? అదేం అడగడమే నీ తలకాయి. ఇదిగో, కట్టుకుంటే చీరకే అందం రావాలి. అలాంటి చీరలు ఎక్కడున్నాయి? మీకే మేడం. ఓయ్, మచ్చలేని చందమామలాగా నేను పక్కనుంటే దాన్ని అడుగుతావేంట్రా? మీకాని నాకు ముసలోళ్ళకండి, అక్కడున్నాయి, వెళ్ళండి. అయ్యో, ముసలి దిగిసింది అన్నా అంటే మక్కిలెరగొట్టి మూలను కూర్చోబెడతావా? ఏమనుకున్నావో ఏంటో చెప్తాను. ఏంటిది? అబ్బా మీరేంటమ్మా? పదండి పదండి. రా పెద్దమ్మా. జాగ్రత్త. సారీ. రారా, అటు వెళ్దాం పద. ఏం ముసలిదరా బాబు.
ఈ 2 చీరలు చాలా సార్. ఆ, మీరు చెప్పండి సీత గారు, సరిపోతాయో లేదో. ఆ, నన్ను అడిగితే నేనెలా చెప్తాను సార్? చెప్పాల్సింది మీ ఆవిడ, కొనిచ్చే మీరు. అంటే నా ఉద్దేశం, ఆడవాళ్ల మనసు ఆడవాళ్లకే తెలుస్తుంది. అందుకే మీ అభిప్రాయం అడుగుతున్నాను. మీ భార్య మనసు తెలియాల్సింది మీకు కదా సార్. ఇంకోటి తీసుకుందాం సీత గారు, మళ్ళీ దొరుకుతారో లేదో. మీతో షాపింగ్ చేస్తే బాగుంది. ఏమంటున్నారు సార్? సారీ సీత గారు, నా తెలుగు ఎదుటి వాళ్ళ మనసుని బాగా కష్టపెడుతుంది. ఐ మీన్, ఇలా షాపింగ్కి వచ్చే అవకాశం మీరు నాకు ఇచ్చారు. నేను అడిగినా బాగుండదో, కొనేదేదో ఇప్పుడే ఒకటి ఎక్స్ట్రా కొంటే బెటర్ అన్న ఫీలింగ్, అంతే. ఏమండి, ఈ శారీస్ చూపించండి. వదిన వాళ్ళంటి ఎక్కడున్నారు? వామ్మో, ఇటేమో పెద్దొదిన, అటేమో పెద్దమ్మ చిన్నొదిన. ఇప్పుడు కానీ ఎండి గారితో వదిని వీళ్ళిద్దరూ చూశారంటే ఇంకేమైనా ఉందా? అమ్మో, దాక్షాయణి వదినేమో ఒత్తిరిగిస్తుంది, పెద్దమ్మేమో బాంబు పేల్చేస్తుంది. నేనేంటి ఇలా రెక్కుపోయాను? దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి? బాలేవే, వేరే చోట చూస్తానులే. ఇవేం బాలేదు. వామ్మో, వదిన వాళ్ళ ఇంటికి వస్తున్నారు. ఇప్పుడు కానీ ఇటు వచ్చారంటే ఇంకేం లేదు. నేనేదో చేయాలి. పెద్దమ్మ పెద్దమ్మ పెద్దమ్మ, ఏంట్రా ఇటెక్కడికి వెళ్తున్నారు? ఈ చీరలు బాలేవురా, అక్కడ బాగుంటాయని వెళ్తున్నావు. మీకు కావాల్సిన మిడ్డీలు అడుపక్కనున్నాయి. ఇప్పుడే అడిగి చూశాను, అక్కడ ఉన్నాయని చెప్పారు. ఏ అత్తయ్యకి మిడ్డీలేంటి నాని? ఏమైంది నీకు? చచ్చా, మిడ్డీలు కాదు వదినా, గద్వాల్ చీరలు అటుపక్కన ఉన్నాయంట. రండి వెళ్దాం, రండి. రే, గద్వాల్ చీర కావాలని నేను ఎప్పుడు అడిగాను రా నిన్ను? నువ్వు తప్పుకో. నేను తప్పుకోను పెద్దమ్మ. నువ్వు నా కోసమైనా గద్వాల్ చీరను కొనుక్కుని తీరాల్సిందే. ఒరే, నేను గద్వాల్ చీర కట్టుకోనని చెప్తున్నాను కదా. లేదు, కట్టుకుని తీరాల్సిందే పెద్దమ్మ. నాని, అత్తయ్య కట్టుకోనని చెప్తున్నారు కదా, ఇంకెందుకు, వదిలేసే. లేదు వదినా, పెద్దమ్మ కొనుక్కోకపోయినా పర్వాలేదు, కానీ ఇటు మాత్రం వెళ్లే ప్రసక్తే లేదు. రేయ్, తప్పుకోరా. నువ్వు వెదవ తెలివితేటలు చూపించావనుకో, ఒక్కటిస్తాను. వద్దు పెద్దమ్మ. తప్పుకో పెద్దమ్మ. లే, పెద్దమ్మ. తప్పుకో. ఇక్కడ చూడండి, ఇక్కడ బాగున్నాయి. ఏంట్రా నీ హడావిడి? పెద్దమ్మ, ఇక్కడ బాగున్నాయి పెద్దమ్మ. ఆ, వదినా చూడండి. సరేలే.